వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ మధ్య కాలంలో ఒక మహిళలు కావచ్చు, లేకపోతే మధ్య వయసు వాళ్ళు కావచ్చు, చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి జీర్ణ వ్యవస్థలో క్యాన్సర్తో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. మరి ఈ క్యాన్సర్ను లేదా స్టార్టింగ్లోనే ఈ క్యాన్సర్ను ఎలా గుర్తించాలి? ఈ వివరాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు శ్రీనివాస్ ప్రసాద్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుండి క్యాన్సర్ సర్జన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీకు ఎటువంటి సందేహాలున్నా 66660337 ఆర్ 338 కాల్ చేయండి. డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్తో మీరు మాట్లాడొచ్చు. గుడ్ ఈవినింగ్. మనం ఇంతకు ముందు చెప్పుకున్నామండి, అంటే క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో అంటే కొద్ది రోజుల క్రితం నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు పల్లెటూళ్ళని లేదు, సిటీలో లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఫ్యామిలీలో ఒకరు సఫర్ అవుతూ ఉన్నారు చాలా వరకు కూడా. ఎందుకు ఇలా క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ప్రత్యేకంగా ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాన్సర్ వ్యాధి చాలా ప్రబలించిపోతుంది. దీనికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ఇంతవరకు మనకు తెలిసిన కారణాలు కొంతవరకు మాత్రమే, తెలియని కారణాలు ఇంకా చాలా ఉంటాయి. తెలిసిన కారణాలలో మనకు అనేక రకమైన జన్యు మార్పుల వల్ల వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యూటేషన్స్ అంటాము జన్యు మార్పులు. ఇవి మన ఆహార అలవాట్లలో రావచ్చు, మనం చేస్తుంటే జీవన శైలిలో మార్పుల వల్ల రావచ్చు, వ్యాయామం లేకపోవడం వల్ల కానీ, మనం తీసుకునే ఆహార పదార్థాల యొక్క క్వాలిటీ పైన కానీ, అన్నిటిపైన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ అన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, క్యాన్సర్లో రకాలు ఏమేమి ఉంటాయండి? టైప్స్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్స్ అనేది ఒక అవయవాన్ని బట్టి ఉంటుంది. క్యాన్సర్స్ రకరకాలుగా, లేదా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద హిస్టోపాథాలజీ ఆఫ్ ద క్యాన్సర్స్. బేసిక్గా క్యాన్సర్స్ అనేది 3 రకాలుగా ఉంటుంది. కార్సినోమాస్, సార్కోమాస్ ఉంటుంది. అలానే క్యాన్సర్ మనకి ఎపిథీలియం అంటే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటిది కానీ, చర్మం నుంచి వచ్చేటువంటి క్యాన్సర్స్ అన్నింటిలో కానీ, కడుపులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినటువంటి క్యాన్సర్ని కార్సినోమాస్ అంటాం. ఎస్పెషల్లీ ఎముకల నుంచి వచ్చిన కానీ, లేదంటే కండరాల నుంచి వచ్చినటువంటి ట్యూమర్స్ మాత్రం సార్కోమాస్ అని అంటాం మనం. ఓకే, మనతో ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు. కిరణ్ కుమార్, వైజాగ్ నుండి. కిరణ్ కుమార్ గారు, మీ సందేహం ఏంటి? సార్ నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం కిరణ్ కుమార్ గారు. సార్ రాత్రి యాక్చువల్గా ఇప్పుడే నేను టీవీ చూస్తూ ఉన్నాను. రాత్రి నాకు 3 గంటలప్పుడు ఒక వామిట్ అయిందండి, వామిటింగ్. ఓకే. అయినప్పుడు చివరిలో కొంచెం బ్లడ్ పడినట్టుగా అనిపించిందండి. ఓకే. అయితే అది ఏంటి అన్నది ఇంకా ఇనీషియల్ స్టేజ్, ఇదే ఫస్ట్ టైం నాకు కొంచెం కంగారు అనిపించింది. ఏంటి దాని గురించి ఏంటి అన్నది కూడా నాకు ఏం తెలియదండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఇది నిన్న రాత్రి మాత్రమే అయిందా? అవునండి, ఫస్ట్ టైం నేను చూడండి. 31 డిసెంబర్ మీరు మరి నిన్న రోజు ఏమైనా స్పైసీ ఫుడ్ కానీ అలాంటిది కానీ, ఆల్కహాల్ కానీ, సో మోస్ట్ ప్రాబబ్లీ అది మాత్రం వాస్తవం. అంటే దానివల్లైనా ఇంకా, లేకపోతే అసలు ఇంకేమైనా ఎప్పుడో కానీ చెయ్యం. అసలు కొంచెం ప్రొఫెషనల్ దీనిలో ఉంది కాబట్టి సోషల్గా మూవ్ అయ్యి చేయాల్సి వచ్చింది. రైట్. సో నిన్న తీసుకునేటువంటి ఆహార పానీయాల వల్లనే ఇది కలిగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు కాలేదు కాబట్టి, ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వేచి చూడండి. మోస్ట్ ప్రాబ్లీ అసిడిటీ వల్ల వచ్చింది అవకాశం ఉంది. ఇలాంటిది మళ్ళీ ఒక 1 వీక్లో అలా రిపీట్ అవుతే మాత్రం మీరు ఫర్దర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ అండ్ ఆల్కహాల్ మానేయడం చాలా మంచిది. ఓకే, మరో కాలర్ విజయ్ కుమార్, నెల్లూరు నుండి. విజయ్ కుమార్ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం విజయ్ కుమార్ గారు, చెప్పండి. నమస్కారం అండి. ప్లీజ్ చెప్పండి సార్, నాకు మామూలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఓకే. విజయ్ కుమార్ గారు, మీరు టీవీ చూడకూడదండి, టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి ప్లీజ్. సార్, నాకు మామూలుగా గ్యాస్ ట్రబుల్ ఉంది కొంచెం. సరే. దానివల్ల థ్రోట్లో ఏంటంటే పూర్తిగా మంట మాదిరిగా వస్తుంటుంది. ఓకే. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది దానికి రెక్టిఫికేషన్. మీ వయసు ఎంత అండి? నా వయసు 44 అండి. చాలా కాలంగా అజీర్ణంతో బాధపడుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోవాల్సిందండి. ఈ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాబ్లం, ఎస్పెషల్లీ స్టమక్, జీర్ణ కోశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లం అనేది యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం కదా, అసిడిటీ అంటాం కదా, అలాంటి వ్యాధి ఉంటుంది. కానీ క్యాన్సర్ అనేటువంటి వ్యాధి కూడా ఇలాంటి సిమ్టమ్స్లో వల్లనే కూడా లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండోస్కోపీ చేయించడం వల్ల మనకు గ్యాస్ట్రైటిస్ ఎలా ఉంది అనేది సివియారిటీ, దాని తీవ్రత కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మందులు వాడుకుంటే తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే, శ్రీనివాస్ ప్రసాద్ గారు, ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడారంటే ఫస్ట్ టైం ఆయనకి అలా వామిటింగ్ అవడం, చాలామంది భయపడిపోతూ ఉంటారు. మరి క్యాన్సర్కి ఎలా స్టార్టింగ్లో గుర్తించాలి? మామూలు మిగిలిన దానికి దీనికి ఎటువంటి రిలేషన్ ఉంటుంది, తేడా ఎలా ఉంటుంది?
సాధారణంగా మనం ఈరోజు మాట్లాడుకునేది జీర్ణ వ్యవస్థ సంబంధించినటువంటి క్యాన్సర్స్ గురించి, ఎలిమెంటరీ కెనాల్ క్యాన్సర్స్ గురించి. ఎలిమెంటరీ కెనాల్ అంటే మనకు మామూలుగా నోటి ద్వారా మనం ఆహారం తీసుకున్నప్పుడు మన నోట్లో ఉన్నటువంటి క్యాన్సర్స్ కూడా వస్తాయి దీంట్లో. అలానే అన్నవాహిక, ఈసోఫేగస్ అంటాము, జీర్ణకోశము స్టమక్, చిన్న పేగు క్యాన్సర్స్ అలాంటి స్మాల్ బవల్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, అలా పెద్ద పేగు అంటే లార్జ్ బవల్ అంటాం కదా, కోలాన్లు అంటారు, కొలోరెక్టల్ క్యాన్సర్స్. ఇవన్నీ కూడా ఎలిమెంటరీ కెనాల్ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్స్ కింద వస్తాయి. సైట్ని బట్టి, అంటే ఇక్కడ ఏ అయితే అవయవాన్ని ఇది క్యాన్సర్ ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి నోట్లో వచ్చేటువంటి క్యాన్సర్స్లో మంటగా ఉండడము, తినేప్పుడు కష్టంగా ఉండడము, మింగడానికి కష్టంగా ఉండడము, అలానే బ్లీడింగ్ కావడము, నోట్లో నుంచి చిగుల్లో నుంచి బ్లీడింగ్ రావడం కానీ ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. సాధారణంగా ఇలాంటి స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఎవరికైనా షార్ప్ టీత్ ఉన్నా కానీ, పళ్ళు చాలా షార్ప్గా ఉన్నా కానీ రిపీటెడ్ ఇంజరీ వల్ల కూడా నాలుక క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటివి. అలానే అన్నం మింగడానికి కష్టంగా ఉన్నా, ముందుగా మామూలుగా గట్టి పదార్థాలు తినడానికి కష్టంగా ఉంటుంది, తర్వాత ద్రవ పదార్థాలు తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అది అన్నవాహిక న్యారోగా అయినప్పుడు క్యాన్సర్ వల్ల అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేది జీర్ణకోశం సంబంధించినటువంటి. జీర్ణకోశం సాధారణంగా జీర్ణకోశం క్యాన్సర్స్ తేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే జీర్ణకోశం అనేది ఒక బెలూన్ లాగా భోజనం చేసినప్పుడు ఉబ్బుతూ ఉంటుంది కాబట్టి దీనికి సాధారణంగా కొన్ని లక్షణాలు ఏంటంటే అసిడిటీ, అంటే అన్నం సరిగా అరగకపోవడం, తేపులు రావడం, మనకు సాధారణంగా కనిపించేటువంటి అసిడిటీ సిమ్టమ్స్ ఏ ఉంటాయి ఆల్మోస్ట్ సుమారుగా అలానే అన్ని లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం అన్నం తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా ఉండడము, మామూలుగా తీసుకున్నటువంటి క్వాంటిటీ కంటే కొంచెం భోజనం చేసిన తర్వాత కూడా తొందరగా కలుపు నిండినట్టుగా అనిపించడం కూడా క్యాన్సర్ లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. ఈ లక్షణాలు క్యాన్సర్లో కనిపిస్తాయి కానీ ఈ లక్షణాలు ఉండడం వల్ల క్యాన్సర్ ఉంటుందని ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే వాటికి టెస్ట్ చేసుకోవడం ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకుని మనశ్శాంతిని పొందే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, ప్రవీణ్ మహబూబాబాద్ నుండి. ప్రవీణ్ గారు. హలో. ప్రవీణ్ గారు చెప్పండి. ప్రవీణ్ గారు నమస్తే అండి. టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి ప్లీజ్. సార్ నాకు చిన్న సమస్య అండి. ఈ అన్నం తినగానే కడుపు ఉబ్బుగా ఉంటుందండి సార్. చెప్పండి. కడుపు ఉబ్బుగా ఉండి మళ్ళీ మంట వస్తుందండి 1 year నుంచి. ఓకే. అయితే మేము ఒక గ్యాస్ట్రాలజీ చూపిస్తే ఆయన ఎండోస్కోప్ వేశారండి. వేసి ఇది గ్యాస్ ప్రాబ్లం బాబు, దీనికి కొద్దిగా అది మందులు వేసుకోవడానికి కొన్ని మందులు ఇచ్చారు. అది వేసుకున్నప్పుడే బాగుంటుందండి, మళ్ళీ యథావిధిగా మంట వచ్చేసి మళ్ళీ ఉబ్బుతుందండి, కడుపు అంతా ఇలా ఉబ్బుగా ఉంటుంది. ఓకే రైట్. ఈ గ్యాస్ ట్రబుల్ అనేటువంటి సమస్య మీరు మందులు వాడడం వల్ల ఇది తాత్కాలికంగా జరిగే ట్రీట్మెంట్ మాత్రమేనండి. గ్యాస్ట్రైటిస్ అనేటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు మందులు అనేవి టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. దాన్ని ముఖ్యంగా నివారించాలంటే మన ఆహారపు అలవాట్లలో తీసుకునేటువంటి సమయంలో ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ పాటిస్తే మాత్రమే దీనికి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అంతేగాని మందులు ఇప్పుడు ఎస్పెషల్లీ యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల టెంపరీగా రిలీఫ్ వస్తుంది. ఈవెన్ ప్యాంటోప్రజోల్, ర్యాంప్రజోల్ ఇలాంటి మందులు తీసుకున్నా కానీ కొన్ని వారాల వరకే రిలీఫ్ వస్తుంది. కానీ సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోవడము, ఎస్పెషల్లీ స్పైసీ ఫుడ్ లేకుండా తీసుకోవడము, ఎక్కువగా సాల్టెడ్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా వేసి నిల్వ ఉన్నటువంటి డ్రై ఐటమ్స్ కానీ పికిల్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం అవాయిడ్ చేయడం వల్ల ఈ అసిడిటీని నివారించవచ్చు. అలా క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. తాజా కూరగాయలు అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్ షుడ్ బి ఎన్కరేజ్డ్. ఓకే, మరో కాలర్ సతీష్ బెంగళూరు నుండి. సతీష్ గారు మీ ప్రాబ్లం చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. సార్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి అది ఎంతవరకు ఛాన్స్ ఉంది సార్ అది క్యాన్సర్ కన్వర్ట్ అవ్వడానికి? ఇంకొకటి, మన ఫ్యామిలీలో హిస్టరీ ఉంటే ప్రోకార్సినోజెన్స్ ని ఎలా డిటెక్ట్ చేయాలి సార్? దానికి ఏమైనా టెస్ట్స్ ఉన్నాయా? రెండో ప్రశ్న మళ్ళీ అడగండి. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనం డిటెక్ట్ చేయడానికి ఏమేమి టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి? ఫ్యాటీ లివర్కి మామూలుగా క్యాన్సర్కి ఎలాంటి సంబంధం లేదండి. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల మరియు వ్యాయామం లేకపోవడం వల్ల ఇలాంటి ఫ్యాటీ లివర్ రావడానికి అవకాశం ఉంటుంది.
సో అలానే ఫ్యామిలీ హిస్టరీ ఎస్పెషల్లీ జెనెటిక్ క్యాన్సర్స్ జీర్ణకోశం సంబంధించిన యూజువల్గా పెద్ద పేగు క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తాయి. కోలాన్ క్యాన్సర్స్ అంటాం. కోలాన్ రెక్టల్ క్యాన్సర్స్ యూజువల్గా 20 నుంచి 25% వరకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఫ్యామిలీ హిస్టరీ చాలా ముఖ్యమైనది. మనకు తెలిసిన అంటే తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ అక్క చెల్లెల్లో కానీ చిన్నమ్మ ప్లస్ లేదా అమ్మమ్మ అంటే గ్రాండ్ పేరెంట్స్లో ఉన్నటువంటి ఎవరికైనా క్యాన్సర్స్ ఉంటే అలాంటప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది కొంచెం తక్కువ వయసులో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ క్యాన్సర్స్ అనేది సేమ్ పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ ఏ ఉండొచ్చు, లేదా వేరే ఇతర క్యాన్సర్స్ అయినా, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, యూట్రస్ క్యాన్సర్స్ కానీ, ఆర్ కోలాన్ క్యాన్సర్స్ కానీ, ఇలాంటి ఎవరికైనా ఇబ్బంది పడి ఆల్రెడీ డయాగ్నోస్ ట్రీట్మెంట్ అయినట్టు ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఇలాంటి క్యాన్సర్స్ మనం వంశపారంపర్యంగా చెప్పడానికి వాళ్ళు డయాగ్నోస్ అయినటువంటి వయసు 50 లోపల పరిమితి అయి ఉండాలి. ఉదాహరణకి ఎవరికైనా 70 years తర్వాత క్యాన్సర్ వచ్చిందండి, పేగు క్యాన్సర్స్, అన్లైక్లీ టు బి ఏ ఫెమిలియల్ క్యాన్సర్స్, వంశపరంగా వచ్చేది కాదు. సో వాళ్ళకి 50 years లోపల ఈ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన ఉంటే అలాంటి వాళ్ళు 2 నుంచి 3 మంది వరకు క్యాన్సర్ వచ్చి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి స్క్రీనింగ్ టెస్ట్లు శీఘ్రంగా చేయాలి. యూజువల్గా అరౌండ్ 40 years నుంచి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది చేయాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లు అనేది మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినంత వరకు సాధారణంగా పెద్ద పేగు క్యాన్సర్స్ చేస్తాం, కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు. వీటికి చేసేటువంటి టెస్ట్లలో 3 రకాలుగా ఉంటాయి. మలంలో రక్త కణాలని గుర్తుపట్టడం, దాన్ని ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అంటారు. అలానే సిగ్మాయిడోస్కోపీ కానీ, కోలనోస్కోపీ కానీ. సాధారణంగా 50 సంవత్సరాల పైన పడిన వారికి ఈ టెస్ట్లు సంవత్సరానికి ఒకసారి ఫీకల్ అకల్ బ్లడ్ అనే టెస్ట్ చేసుకోవాలి. 5 years కానీ 10 years కానీ ఒకసారి కొలనోస్కోపీ టెస్ట్ చేసుకోవడం వల్ల ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, కాదర్ పాషా కడప నుండి. మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం. హలో పాషా గారు చెప్పండి, వినిపిస్తుంది. ఏం లేదు సార్, నాకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది సార్. ఓకే. దాదాపుగా 2 years నుంచి ఉంది. ఒకసారి నేను స్కాన్ చేయించుకుంటే నాకు గాల్ స్టోన్ ఉందని చెప్పారు సార్. ఓకే. ఈ గాల్ స్టోన్ వల్ల ఏమైనా గ్యాస్ ప్రాబ్లం వస్తుందా, లేదంటే మామూలుగా గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్ నాకు? ఓకే. నా కడుపులో మంటగా ఉంటుంది, తర్వాత గొంతంతా మంటగా ఉంటుంది, ఈ రైట్ సైడ్ గుచ్చినట్టు ఉంటుంది సార్. ఏదన్నా పిన్ తీసుకుని గుస్తే ఎట్టుంటారు, లైట్గా నొప్పి ఉంటుంది. దీనికి ఏదైనా ప్రాబ్లమా, ఏదన్నా దీన్ని ఏం చేసుకోవాలి సార్? సో గాల్ స్టోన్స్ కూడా సాధారణంగా ఇలా అజీర్ణతతో మాత్రం ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంది. సో సాధారణంగా మీకు స్కానింగ్ చేయించుకున్నారు, ఎండోస్కోపీ కూడా అయి ఉంటుంది బహుశా. అలా ఉంటే మాత్రం ఈ సిమ్టమ్స్ అన్నీ పిత్తాశయంలో రాళ్ళ వల్ల వచ్చే అవకాశమే ఉంది గాల్ స్టోన్స్లో. ఓకే, శ్రీనివాస ప్రసాద్ గారు, చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. దీనికంటే ముందు రవి కాలర్ ఉన్నారండి. రవి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. నమస్కారం రవి. హలో రవి గారు చెప్పండి. హలో రవి గారు చెప్పండి. నమస్తే అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ప్లీజ్. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. మా మదరు 83 years అండి. అదే మా మదర్కి 83 years. ఓకే, వినిపిస్తుంది, చెప్పండి. అదే మా మదర్కి ఈసోఫేగస్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే చూపిస్తే ఒకసారి 15 రేడియేషన్స్ వరకు చేశారు. ఓకే. అంటే వయసు ఎక్కువ కదా అని చేశారు. చెప్పండి, వినిపిస్తుంది. ఈ 15 తర్వాత మళ్ళీ ఆపేశారండి, ఏజ్ ఎక్కువ కదా అని. ఓకే. మళ్ళీ 2 months ఉంది, 2 months తర్వాత మళ్ళీ నిరంతరం నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. ఓకే. ఓకే. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు డ్రింక్ వాటర్ ఆల్సో. ఓకే, రైట్. రైట్. అంటే తన జనరల్ కండిషన్ కొంచెం బాగా ఉంటే భోజనం తీసుకోవడానికి వేరే ఏర్పాట్లు చేయడానికి ఉంటుంది. క్యాన్సర్ పరంగా అంతకంటే ఎక్కువగా తీవ్రమైనటువంటి ట్రీట్మెంట్ తనకి ఆ వయసులో ఇవ్వలేము. ఆల్రెడీ 86 years కాబట్టి యూజువల్గా రేడియేషన్ ట్రీట్మెంట్తో మాత్రమే చికిత్స చేసే అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తి డోసు ఇవ్వడానికి కూడా కష్టం, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకనే ఆపేసి ఉంటారు. సో ఆహారం తీసుకోవడానికి కష్టంగా ఉంటే స్టెంట్ వేసే అవకాశం ఉంది. ఎండోస్కోపీ ద్వారా స్టెంట్ వేయడం వల్ల ఆహారాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. రాజిరెడ్డి సిద్దిపేట నుండి. రాజిరెడ్డి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. రాజిరెడ్డి గారు నమస్కారం, ప్లీజ్ చెప్పండి. సార్ నాకు ఒక 4-5 years నుంచి కడుపులో మంటగా ఉందండి. ఓకే. అయితే నేను టాబ్లెట్స్ వాడాను అండ్ ఎండోస్కోపీ టెస్టింగ్ చేయించానండి. ఓకే.
మరియు టాబ్లెట్స్ వాడినంత వరకే కంట్రోల్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ మంటగా వస్తుంది, వెనుక బ్యాక్ పెయిన్ వస్తుంది ఓకే, దానివల్ల. రైట్, సరే. సో ఇది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఎండోస్కోపీలో కూడా మీకు ఎలాంటి పెద్దగా ప్రాబ్లం ఉన్నట్టుగా లేనట్టుగా ఉంది. సో మీ చాలా వరకు ఇది మీ ఆహారపు అలవాట్ల వల్లనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఆహారం అలవాట్లు అంటే బ్లాండ్ డైట్ తీసుకోవాలి. ఫుడ్లో ఎలాంటి కారం కానీ ఎక్కువగా మసాలాలు కానీ యూజ్ చేయకూడదు. రెగ్యులర్ టైంలో తీసుకోవాలి. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అవాయిడ్ చేయండి. ఎర్లీగా నిద్రపోండి, ఎర్లీగా లేవండి. అన్ని అలవాట్లు సరిగ్గా ఉంటే డెఫినెట్గా అసిడిటీ తక్కువ అవకాశం ఉంది. దీంతోపాటు మానసికమైనటువంటి స్ట్రెస్లెస్ లైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ అసిడిటీ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్. సో మోస్ట్ ఆఫ్ ద అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది మన ఓన్ మార్పుల వల్ల నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, శ్రీనివాస ప్రసాద్ గారు, అంటే క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయంటారు, అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కొంతమంది క్యాన్సర్ వస్తే ఇంకా చివరికి చనిపోవటమే అనే ఒక భయంలో ఉంటూ ఉంటారు. అంటే దీనికి వేరే మార్గం లేదు, క్యాన్సర్కి చికిత్స లేదు అనుకుంటారు. నిజమా? అలా అసలు కాదండి. క్యాన్సర్ అనేది స్టేజ్ని బట్టి డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. అందుకే క్యాన్సర్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4గా నిర్వచించబడింది. స్టేజ్ 4 అంటే అందరికీ తెలిసిందే అడ్వాన్స్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ ఒక అవయవం నుంచి వేరే అవయవానికి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయినట్టుగా. స్టేజ్ 1 and 2 క్యాన్సర్స్ అవయవానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కొంచెం తీవ్రతలో తేడా ఉంటుంది. స్టేజ్ 3 మామూలుగా లోకల్లీ అడ్వాన్స్ క్యాన్సర్స్ ఇన్ జనరల్గా చూసుకుంటే. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్యాన్సర్స్లో కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉంటాయి సాధారణంగా చాలా మంది క్యాన్సర్స్. సో ది ట్రిక్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే తొందరగా క్యాన్సర్ని గుర్తించడం. సో ఈ తొందరగా క్యాన్సర్ని గుర్తించడం వల్ల కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ లోకల్లీ అడ్వాన్స్ క్యాన్సర్స్లో కూడా లైఫ్ని ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఓన్లీ స్టేజ్ 4 క్యాన్సర్సే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాంటి క్యాన్సర్ ఇంత మునుపుగా అనుకున్నట్టుగా క్యాన్సర్ డయాగ్నోస్ కాగానే ఇంకా జీవితంలో ఎలాంటి ఆశ లేదు అనేటువంటి ప్రసక్తి ఇప్పుడు లేదండి. ప్రస్తుతం ఉన్నటువంటి టెస్ట్ల ద్వారా క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించవచ్చు. అలానే ట్రీట్మెంట్లో కూడా అడ్వాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ చేసి మన లైఫ్ని కూడా ప్రొలాంగించే అవకాశం ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్లు ఎస్పెషల్లీ ఎలాంటి చిన్న సిమ్టమ్స్ వచ్చా కానీ అలాగే కొన్ని రోజులుగా ఆ సిమ్టమ్స్ అలానే ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రైమరీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేసి అవసరమైనటువంటి టెస్టులు చేయించుకోవడం ద్వారా ఇలాంటి వాటిని గుర్తుపట్టేసి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మనకు తెలిసేటువంటి క్యాన్సర్స్ చాలా వరకు 100కి 50 నుంచి 70% వరకు క్యాన్సర్స్ ఆల్రెడీ లోకల్లీ అడ్వాన్స్ క్యాన్సర్స్లో వస్తాయి. అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 3 క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నిటికి కారణం సాధారణంగా మనం వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఎక్కువగా ఆ అవకాశాలు ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు మనం జీర్ణ వ్యవస్థ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో స్టేజెస్ ఎలా ఉంటాయండి? అంటే హౌ కెన్ ఐడెంటిఫై, ఎలా చేయాలి? ఏ స్టేజ్ వస్తే వాళ్ళకి ఇంకా అది అడ్వాన్స్డ్ అని చెప్పుకోవాలి? ఈ జీర్ణ సంబంధ క్యాన్సర్స్లో మామూలుగా మనకు సాధారణంగా చూసినటువంటి క్యాన్సర్స్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్, అలాగే స్టమక్ క్యాన్సర్స్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఈ 3 సాధారణంగా కనిపిస్తాయి. వీటిలో ఈసోఫేగస్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా చాలా సాధారణంగా ఉంటాయి. ఈసోఫేగస్ అంటే అన్నవాహిక క్యాన్సర్స్. వీటిలో మనం చెప్పుకున్నట్టుగా ముందుగా భోజనం చేయడంలో కానీ మింగడంలో కానీ కష్టంగా ఉండడం, ఏమాత్రం కొంచెం సిమ్టమ్స్ ఉన్నా కానీ వెంటనే ఎండోస్కోపీ చేయించుకోవడం వల్ల మనం దాన్ని గుర్తుపట్టవచ్చు, ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో స్టేజెస్ జనరల్గా తెలిసే వరకు యూజువల్గా స్టేజ్ 3 ఎలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సిమ్టమ్స్ తెలియగానే, కొంచెం లక్షణాలు ఎలాంటి ఇబ్బందులు కలగగానే వెళ్ళి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేయడం వల్ల, ఎండోస్కోపీ చేయడం వల్ల ఇలాంటిది గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ లేకున్నా దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. జీర్ణకోశం దాని కింద అవయవం. జీర్ణకోశం అనే సంబంధాలు యూజువల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా లేట్గా డయాగ్నోస్ అవుతాయి. ఎందుకంటే కడుపులో ఉంటుంది, కామన్ అసిడిటీ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జీర్ణకోశ క్యాన్సర్స్ డయాగ్నోస్ అయ్యేసరికి లోకల్ అడ్వాన్స్ స్టేజ్ కానీ సమ్టైమ్స్ ఆల్రెడీ లివర్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి మన దేశంలో కూడా ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో జీర్ణకోశం క్యాన్సర్స్ చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ జపాన్ అండ్ అలాంటి కంట్రీస్లో ఈ జీర్ణకోశం క్యాన్సర్, ఎస్పెషల్లీ స్టమక్ క్యాన్సర్ ఆర్ వెరీ కామన్. సో ఇలాంటి వాటి స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా అక్కడ తొందరగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి ఎండోస్కోపీ చేయడం ద్వారా కానీ, లేకుంటే డబుల్ కాంట్రాస్ట్ బేరియం స్టడీస్ అంటారు, అలాంటివి చేయడం ద్వారా ఎర్లీగా కనుక్కునే అవకాశాలు ఉంటాయి. సో మనకు సంబంధించినంత వరకు ఎలాంటి అజీర్ణకు సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నా కానీ వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంప్రదించేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, ఎండోస్కోపీ చేసుకోవడం వల్ల గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. జయరామ్ రెడ్డి, చిత్తూరు నుండి. మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. నమస్కారం.
ఏం లేదు మేడం, మా వైపు ఎప్పుడు కడుపు నొప్పి అంతా ఉంటుంది. ఓకే ఓకే ప్లీజ్ చెప్పండి. మేడం మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఇది మా భార్యకు వైపుకి కడుపు నొప్పి ఎప్పుడు కడుపు నొప్పి అంతా ఉంటుంది. ఓకే హలో చెప్పండి. ఓకే, మీ ప్రాబ్లం పూర్తిగా చెప్పేసేయండి. కడుపు నొప్పి అని చెప్పి అంటా ఉంటుంది సార్. మన స్కానింగ్ తీస్తే కూడా మేడం వచ్చి ఏం లేదన్నారు. ఓకే అది సార్ ఏం సార్ అది ఎప్పుడు అలా చెప్పడం చాలా కష్టం అండి. పేషెంట్ని పరీక్షించాల్సి ఉంటుంది, అవసరమైతే ఫర్దర్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. కడుపు నొప్పి సాధారణంగా రాదు. మామూలుగా వచ్చే నొప్పి అయితే తొందరగా రిలీఫ్గా ఉంటుంది, కానీ చాలా కాలంగా 3 months కానీ ఎక్కువగా నొప్పులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఫర్దర్ స్టడీస్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్ అబ్డమెన్ కానీ, అవసరమైతే ఎండోస్కోపీస్ కానీ, సిటీ స్కాన్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కొలాన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా అండి? సాధారణంగా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్స్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఎక్కువగా ప్రోగ్రెసివ్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకంగా ఉండడం, అంటే మామూలుగా ఉన్నటువంటి దైనందిక మామూలుగా జీవనశైలి అంటే డైలీ హ్యాబిట్స్, బౌల్ హ్యాబిట్స్లో చేంజెస్ రావడం వల్ల మనకు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. బౌల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. అలానే రెగ్యులర్గా స్టూల్ ఎవాక్యుయేషన్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్, మలబద్ధకం రావడం వల్ల, లేదంటే బ్లీడింగ్, రెక్టంలో మోషన్స్లో రక్తం పడడం కానీ ఇలాంటి సాధారణంగా కనిపిస్తాయి. ఇవన్నీ పెద్ద పేగులో కుడి భాగం, ఎడవ భాగం ఉంటుంది. కుడి భాగంలో వచ్చేటువంటి క్యాన్సర్స్లో యూజువల్గా బ్లడ్ తెలియకుండానే పోతుంది. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ తెలుసుకునేసరికి అనీమియా, ఎస్పెషల్లీ బ్లడ్ తక్కువ ఉంటుంది. అలా ఉండడం వల్ల అనీమియా అలాంటి సీక్వెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్ సైడ్ క్యాన్సర్స్ అలా ఉంటాయి. ఎడం పక్కన ఉన్నటువంటి క్యాన్సర్స్లో మోషన్ కష్టంగా ఉండడం వల్ల మలబద్ధకంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొంచెం తొందరగా గుర్తించడానికి వీలవుతుంది. సో వీటిలో ఫ్యామిలీ హిస్టరీ, ఇంతకుముందు ప్రశ్న అడిగినట్టుగా ఫ్యామిలీ హిస్టరీ ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం తొందరగా కొలనోస్కోపీస్ అలాంటి స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పాలిప్స్ ఉన్నా లేదా అలాంటి రిస్క్ ఉన్నా కానీ గుర్తుపట్టవచ్చు. సో అలానే ఈ క్యాన్సర్స్ టెస్ట్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్, వన్స్ ఇన్ 10 years కొలనోస్కోపీ కానీ, లేదంటే 5 years ఒకసారి సిగ్మాయిడోస్కోపీ చేసుకోవడం వల్ల గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫుడ్ ఎలా తీసుకోవాలి అండి? యాక్చువల్గా స్పైసీ వద్దని చెప్పారు, ఇంకా ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఆహారపు అలవాట్లకు క్యాన్సర్ కొంతవరకు సంబంధం ఉంటుంది. అనుకున్నట్టుగా మనము ఈసోఫేజియల్ క్యాన్సర్స్, జీర్ణ వ్యవస్థ క్యాన్సర్స్ మరియు కోలాన్ క్యాన్సర్ సంబంధించినంత వరకు ఆహారం మార్పులు చేసుకోవడం ఎలాంటివి అంటే ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి పదార్థాలు తాగడం వల్ల, ఈ సూప్స్ ఉంటుంది కదా, వెరీ హాట్ సూప్స్ లేదంటే హాట్ డ్రింక్స్ లైక్ చాలా వేడిగా ఉన్న టీ, కాఫీ అలాంటివి తీసుకోవడం వల్ల అన్నవాహికలో ఉన్నటువంటి మ్యూకోజాకి రిపీటెడ్ ఇంజురీస్ కావడం వల్ల ఈసోఫేజియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం జపాన్, చైనా అలాంటి దేశాలలో వాళ్ళకి ఎక్కువగా సూప్స్ తీసుకోవడం అలవాటు ఉంది. కాబట్టి ఇది ఎక్కువ అక్కడ కనిపిస్తుంది. జీర్ణ వ్యవస్థ సంబంధించినంత వరకు నిలవ ఉన్నటువంటి ఆహారాలు ఎక్కువగా ఫ్రైడ్ అండ్ సాల్టెడ్ పికిల్స్ కానీ, ఎక్కువగా బార్బిక్యూ చేసినటువంటి మాంసాహారానికి సంబంధించినటువంటి కానీ, ఎక్కువ నైట్రేట్స్ అనేటువంటి పదార్థాలు ఉన్నటువంటి జంక్ ఫుడ్ అలాంటివి తీసుకున్నా కానీ జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే పెద్ద పేగు క్యాన్సర్స్కి నాన్ వెజిటేరియన్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. రెడ్ మీట్, ఎస్పెషల్ రెడ్ మీట్ అంటాం కదా, అలాంటిది ఫ్రై చేసి ఎక్కువగా సాల్టెడ్ తీసుకున్నటువంటి బార్బిక్యూడ్ వాటి వల్ల కూడా పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. నివారించడానికి ఫ్రూట్స్ ఎక్కువగా తినడం, వెజిటబుల్స్, అలాంటిది యాంటీ ఆక్సిడెంట్ డైట్స్ ఉంటాయి కదా, లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.